దేవుని కృపలో విస్తరిస్తున్నప్పుడు సహజంగా ఇతరులకు అంటే బయట వారికి ఈర్ష్య, అసూయలు, మత్సరాలు సహజంగానే కలుగుతాయి. మనం దేవుని కృప పొందుకొని మనం ఆశీర్వదించబడుతుంటే, అది భౌతికంగానైనా ఆత్మీయంగానైనా మనం వర్ధిల్లుతుంటే కొంతమంది సంతోషించే వాళ్ళు ఉంటారు, కానీ కొంతమంది ఇబ్బంది పడేవాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా మనతో సమాధానంగానే మాట్లాడతారు, ప్రేమగానే మాట్లాడతారు, మంచితనంగానే మాట్లాడతారు, మనతో బాగున్నట్టుగానే ఉంటారు, కానీ లోపల వాళ్ళు ఇబ్బంది పడ్డ పరిస్థితుల్లో ఉంటారు. అయినా దేవుడు మనల్ని ఆశీర్వదించాడు కనుక, మనతో వాళ్ళకు ఉండే అవసరాలు వాళ్ళకు ఉంటాయి కనుక, లోపల ఈర్ష్య, ద్వేషాలున్నా, అసూయ, మత్సరాలు ఉన్నా వాటిని వెల్లడి చేయకుండా లోపల ఇబ్బంది పడతా, పైకి నవ్వుతా, మనతో ఎంతో ప్రేమగా ఉన్నట్టు కనపరుచుకుంటా. కొంతమంది అలాగా కపటంగా నడుచుకుంటూ ఉంటారు. కొంతమంది సహజంగా, కొంతమంది నిజంగానే హార్ట్ఫుల్గా సంతోషిస్తారు మన అభివృద్ధిని, మన ఆశీర్వాదాన్ని. కానీ కొంతమందికి మనం ఆశీర్వదించబడే కొద్దీ, విస్తరించే కొద్దీ వాళ్ళకి తట్టుకోలేనంత బాధ కలుగుతుంటుంది, తట్టుకోలేనంత ఈర్ష్య కలుగుతుంటుంది. బయట వాళ్ళకి అభివృద్ధిని చూసి ఓర్వలేక ఏదో ఒక విధంగా వీళ్ళు నాశనం అయితే బాగుండు, వీళ్ళు పాడైపోతే బాగుండు అని వాళ్ళు తీయాల్సిన గుంటలు తీస్తూ ఉంటారు, వాళ్ళు చేయాల్సిన కార్యాలు వాళ్ళు చేస్తూ ఉంటారు, వాళ్ళు చేసే కుట్రలు వాళ్ళు చేస్తుంటారు. మనకు మంచి సాక్ష్యం వస్తూ ఉంటే దాన్ని ఏ విధంగానైనా డ్యామేజ్ చేయాలని నలుగురిలో చెడ్డ ప్రచారం మన మీద జరిగేటట్టు బ్యాడ్ ప్రాపగండా చేయడానికి తిప్పలు పడుతూ ఉంటారు. దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. మూడుబారిన జీవితాలను చిగురింపజేసే దేవుడను నేను, అయిపోయింది ఇంకా చేతికి రాదు అన్నదాన్ని కూడా తిరిగి నేను పచ్చగా చిగురులు పెట్టేటట్టు చేయగలను. ఎండిపోయిన ఎముకలు, చేతికి రాని ఎముకలు, పనికి రాని ఎముకలు, దుర్గంధభరితమైన స్థితిలో ఉన్న ఎముకలు, ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా పడిపోయిన ఎముకలు, అవి కేవలము ఎండిపోయిన ఎముకలను నేను ఒక మహా సైన్యముగా చేసి నిలబెట్టగలిగిన దేవుణ్ణి. నరపుత్రుడా, యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 1వ వచనం నుంచి, యెహోవా హస్తము నా మీదికి వచ్చింది, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా ఎముకలు గల ఒక లోయలోనికి, ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలోనికి నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడినవి కేవలము ఎండిపోయినవి. ఆయన అంటున్నాడు, నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడుగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేను అంటిని. అందుకు ఆయన ప్రవచనం ఎత్తి, ఎండిపోయిన ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా, ఇతాలు కేవలం ఎండిపోయిన